నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ వచ్చేసింది ఏఐ జమానా మనుషులు మెషిన్లు మాట్లాడుకుని మందలించుకునే రోజులు పెద్ద దూరంలో లేవు భవిష్యత్తును ఏలేది ఏఐలో పై చేయి సాధించిన వాళ్లే అలాంటి పట్టు సాధించేందుకు చైనా సిద్ధమవుతోంది మనిషిని మెషిన్ను లింక్ చేస్తూ సీక్రెట్గా ఏఐ మిషన్ స్టార్ట్ చేసింది అమెరికా బయటపెట్టిన ఈ విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపుతోంది ఇంతకీ ఏంటా ఏఐ ప్రాజెక్ట్ చైనా ఏం చేస్తోంది ఏం చెయ్యాలనుకుంటోంది ఏఐ ప్రాజెక్టు మొదలుపెట్టిన డ్రాగన్ కంట్రీ అసలేంటి ప్రాజెక్ట్ చైనా ఏం చేస్తోంది ప్రపంచం మీద మరో కుట్రకు ప్లాన్ చేస్తోందా మెదడు మెషిన్ కాంబినేషన్ సాధ్యమేనా ప్రతి దాంట్లో టాప్లో ఉండాలి ప్రపంచానికి పెద్దగా ఉండాలి పెద్దన్నలా ఉండాలని ఫీల్ అయ్యే చైనా ప్రతి విషయంలో అమెరికాతో పోటీ పడుతుంటుంది ప్రతి రంగంలో సత్తా చాటే ప్రయత్నం చేస్తుంటుంది ఇప్పుడు ప్రపంచమంతా దృష్టి పెట్టిన భవిష్యత్తులో ప్రపంచాన్ని నడిపించబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో టాప్ లో ఉండేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలన్నీ ఇన్ని కావు అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలకు చెక్ పెట్టేందుకు కీలక ప్రయోగాలు చేస్తోంది ఇప్పుడు అలాంటిదే చేస్తోంది చైనా మనిషి మెదడును మెషిన్ను అనుసంధానం చేస్తూ ఏఐ ప్రాజెక్టు డెవలప్ చేసే పనిలో ఉంది ఏఐ ఆధిపత్య రేసులో తనను తాను టాప్ లో నిలుపుకునేందుకు ప్రపంచానికి తెలియకుండా చాలా సీక్రెట్ గా ఈ ప్రాజెక్ట్ ను కండక్ట్ చేస్తోంది చైనా సీక్రెట్ ఆపరేషన్ ను వాషింగ్టన్ టైమ్స్ బయటపెట్టింది ఇది ఇప్పుడు ప్రపంచం అవాక్కయ్యేలా చేస్తోంది ప్రాజెక్టులో భాగంగా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అంటే మనిషి మెదడుకు మెషిన్ కు లింక్ ఉంటుందన్నమాట ఇందులో భాగంగా మనిషి మెదడు తరంగాలను నేరుగా కంప్యూటర్లకు లింక్ చేస్తారు ఒక మెయిల్ రాయాలి అనుకుంటే సిస్టమ్ ఆన్ చేసి కీబోర్డ్ మీద నొక్కాల్సిన అవసరం లేదు ఆ ఆలోచనను కంప్యూటర్కు చేరవేస్తే చాలు కీబోర్డ్ నొక్కకుండా పెద్దగా కష్టపడకుండా కంప్యూటర్ ఆ పని వెంటనే చేసేస్తుందన్నమాట ఇలాంటి ఏఐ టెక్నాలజీనే ఇప్పుడు చైనా డెవలప్ చేస్తోంది ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పోటీ భారీగా పెరుగుతోంది ఇలాంటి సమయంలో తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకోవడానికి చైనా ఇలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టింది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లో భాగంగా 3 రకాల టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు ఇది సక్సెస్ అయితే ఫ్యూచర్ నే మార్చేయడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అమెరికా టెక్ దిగ్గజాలు ఓపెన్ ఏఐ మెటా లాంటివి ఎప్పటికప్పుడు పెద్ద లాంగ్వేజ్ మోడల్ను నిర్మించడంలో బిజీగా ఉంటున్నాయి చైనా ప్రయత్నం మాత్రం వేరే కనిపిస్తోంది మనిషికి మెషిన్ కు మధ్య ఉన్న గీతను చెరిపేయాలన్నదే డ్రాగన్ కంట్రీ లక్ష్యంగా కనిపిస్తోంది దీనికోసం బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రయోగాలను స్పీడప్ చేస్తోంది ఈ ప్రాజెక్టులో 3 రకాల టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు మొదటిది ఇన్వేసివ్ అంటే శరీరంలో నేరుగా మెషిన్ అమర్చడం క్లియర్ గా చెప్పాలంటే ఇంప్లాంట్ చేయడం 2 మినిమల్లీ ఇన్వేసివ్ అంటే మెదడుకు మెషిన్ కు మధ్య చిన్న కలయిక 3 నాన్ ఇన్వేసివ్ అంటే బయటి పరికరాల ద్వారా మెదడు తరంగాలతో కనెక్ట్ చేసి ఉంచడం ఈ 3 రకాల టెక్నాలజీలను చైనా తన సీక్రెట్ ఏఐ ప్రాజెక్టులో భాగంగా డెవలప్ చేస్తోంది ఈ ప్రయోగానికి సంబంధించి ఇప్పటి వరకు సానుకూల ఫలితాలు అందినట్టు తెలుస్తోంది అది అమల్లోకి వస్తే ఏఐ రంగంలోనే గేమ్ చేంజర్ గా మారడం ఖాయం చైనా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కొత్తదేం కాదు చైనా బ్రెయిన్ ప్రాజెక్ట్ న్యూ జనరేషన్ ఏఐ పేరుతో దీనికి చైనా ఎప్పుడో బీజం వేసింది అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి మారిపోయింది అమెరికా పాశ్చాత్య దేశాలు చైనాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది ఇలాంటి తరుణంలో చైనా ఈ ప్రాజెక్టును స్పీడప్ చేసింది
డ్రాగన్ కంట్రీపై పాశ్చాత్య దేశాలు చిప్ నిషేధాలు విధించాయి. దీంతో దాన్ని ఓవర్టేక్ చేయాలంటే జీపీయూలపై పూర్తిగా ఆధారపడే పరిస్థితి లేదు. మరో మార్గం చూసుకోవాలి. ఆ ఆలోచనలోంచి వచ్చిందే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్. మనిషి మెదడును మెషిన్ను లింక్ చేసేలా ప్రయోగాలు మొదలుపెట్టింది. దీన్ని సక్సెస్ చేసి పాశ్చాత్య దేశాలకు ఆన్సర్ ఇవ్వడమే కాదు, ఏఐలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలన్నది చైనా ప్లాన్. 2018లో జెడ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కు చెందిన బిజాన్, సాయి తడయోన్ అనే ఇద్దరు సోదరులు అభివృద్ధి చేసిన కాగ్నిటివ్ ఎక్స్ప్లెయినబుల్ ఏఐ అల్గారిథం కు ఇంప్రెస్ అయిన చైనా ప్రయోగాలను స్పీడప్ చేసింది. తక్కువ డేటా నమూనాల నుంచి ఈ అల్గారిథం నేర్చుకుంటుంది. జీపీయూ హార్డ్వేర్ అవసరం లేకుండా శక్తి సమర్థవంతంగా పనిచేస్తుంది. $30 మిలియన్ ఆఫర్ చేసి మరి దాన్ని చైనా సొంతం చేసుకుంది. ఇప్పుడు బీసీఐ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అయితే ఫ్యూచర్లో ఏఐ అనేది మానవులను భర్తీ చేయడం కాదు, ఏఐ మనలో భాగమై శారీరకంగా టెక్నికల్ గా మారడం గురించే ఈ ప్రయోగాలని డ్రాగన్ కంట్రీ వాదిస్తోంది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్ను ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోందని లెక్కలు వేస్తోంది. ప్రాజెక్టు వెనక ఏఐ ఆధిపత్యమే కారణమా, లేదంటే అంతకు మించి చైనా ఏమైనా కుట్రలు చేస్తోందా? ఇంతకీ ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే లాభమా, నష్టమా? ఏ రంగాలపై ఎలాంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? బీసీఐ దెబ్బకు చైనా టాప్లోకి వెళ్ళిపోవడం ఖాయమా? ఏఐ ప్రాజెక్టు వెనక చైనా ప్లాన్ ఏంటి? ఏఐలో ఆధిపత్యం కోసమే ప్రయత్నమా? ప్రాజెక్టు వెనక చైనా కుట్ర ఏమైనా ఉందా? ప్రాజెక్టు సక్సెస్ అయితే లాభమా, నష్టమా? ఏఐ రంగాలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతోంది? చిప్లపై ఆధారపడకుండా ఓ టెక్నాలజీ డెవలప్ చేయాలన్నదే చైనా టార్గెట్. ఆ ఆలోచనలోంచి పుట్టిందే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్. ఎప్పుడైతే జాక్ రూపకర్తలు తడయోన్ సోదరుల ప్రాజెక్టు నచ్చిందో చైనా ప్రయత్నాలే పూర్తిగా మారిపోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లకు మాత్రమే పరిమితం చేయాలని అనుకోలేదు. ప్రాణం ఉన్న మనిషికి, ప్రాణం లేని యంత్రానికి మధ్య ఉన్న చిన్న గీతపై ఓ భవిష్యత్ను నిర్మించాలని ప్లాన్ చేసింది. అలా వచ్చిందే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్. ఇది అందుబాటులోకొస్తే భవిష్యత్ రూపురేఖలే మారిపోవడం ఖాయం. భవిష్యత్ను చూసే కోణమే మారిపోతుంది. అలాంటి గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ ఇదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మనిషి మెదడును మెషిన్తో అనుసంధానం చేస్తే సూపర్ పవర్ ఉన్న మరో జీవిని, సూపర్ సోల్జర్ను క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చైనా చేస్తోంది అదే. చైనా డెవలప్ చేస్తున్న బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ సక్సెస్ అయి అమల్లోకి వస్తే వైద్య, వాణిజ్య, సైనిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. మనిషిని, యంత్రాన్ని అనుసంధానం చేయడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు మనిషి బలానికి ఉన్న సరిహద్దులను మార్చేసే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా నాన్ ఇన్వేసివ్ బీసీఐలు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడం ఖాయం. పక్షవాతం, నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు బిగించే కృత్రిమ అవయవాలను కంట్రోల్ చేయడం, కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని పునరుద్ధరించడం సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక ఈమెయిల్ రాయడం, డివైజ్లను ఆలోచన ద్వారా కంట్రోల్ చేయడం లాంటివి నాన్ ఇన్వేజివ్ టెక్నాలజీ ద్వారా ఈజీ అవుతాయి. గేమింగ్, వర్చువల్ రియాలిటీ, స్మార్ట్ హోమ్ డివైజ్లలోనూ ఇవి విస్తృతంగా ఉపయోగపడతాయి. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ మొదటి క్లినికల్ ట్రయల్ ఇప్పటికే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఈ ఏడాది మార్చిలో టెట్రాప్లెజియా అనే వ్యాధితో బాధపడుతున్న రోగిపై ఈ ట్రయల్ కండక్ట్ చేశారు. మార్చిలో ఆపరేషన్ చేయించుకున్న రోగి అది జరిగిన కొన్ని వారాల్లోనే ఎలక్ట్రానిక్ పరికరాలను తన మెదడుతో కంట్రోల్ చేయగలిగాడు. షాంఘైకి చెందిన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బ్రెయిన్ సైన్స్ అండ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది కూడా. మనిషి శరీరంలో చిప్ ఇంప్లాంట్ చేశారు. దాని ద్వారా ఆ రోగి కంప్యూటర్ను కంట్రోల్ చేయగలిగారు. 26 mm వ్యాసం, 6 mm కంటే తక్కువ మందమున్న చిప్ను ఉపయోగించారు. ఎలాన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువ అనువైంది. ఇది సక్సెస్ కావడంతో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పై ప్రపంచవ్యాప్తంగా మరింత ఆసక్తి కనిపిస్తోంది.
ఎంతో ఆందోళనకరమైన విషయంగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా కంప్యూటర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి మనిషి చేస్తున్న పనులు లేదా మనిషి ఆలోచిత మీద ఎంత లేదన్నా చివరికి ఆల్గారిథమ్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఒక వ్యక్తి మనిషి మీద ఆధారపడినటువంటి ఇంటెలిజెన్స్ సిస్టమ్స్. కానీ ఇప్పుడు చైనా చేస్తున్నది ఏమిటంటే అసలు మనుషులు వ్యక్తులతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా ఒక బ్రెయిన్ తయారు చేసి దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో జోడించి ఒక యంత్రం, ఒక రోబోట్ తో జోడించి తయారు చేసి అది మనిషిలాగా ప్రవర్తించేట్టు చేయొచ్చా అనే ఒక పెద్ద ప్రయత్నం చైనా స్టార్ట్ చేసింది. అయితే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కార్యక్రమంతో సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. మెదడు డేటాను సేకరించడంతో పాటు దాని దుర్వినియోగానికి సంబంధించి ఆందోళనలు వినిపిస్తున్నాయి. బీసీఐ డేటా హ్యాక్ అయితే ఒక మనిషి వ్యక్తిగత ఆలోచనలు బయటకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీని ఎవరు కంట్రోల్ చేస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. కంట్రోల్ చేసేవాళ్లు మిస్యూజ్ చేస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన కూడా కనిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే ఏఐ రంగంలో చైనా ప్రత్యేక స్థానంలో నిలవడం ఖాయం. దీంతో ఈ ప్రాజెక్టును డ్రాగన్ కంట్రీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.